గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. ఏంటి మీ అఫైర్ ఏంటి సంగతి? బాగా నడుస్తుంది అఫైర్. కొంచెం అక్కడక్కడ అబ్బాయిల నుంచి అలా అలా. సరే, ఎవరి సైడ్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుందో చెప్పండి. అంటే ఆబ్వియస్లీ అబ్బాయిల సైడ్ నుంచే రేషియో ఎక్కువ ఉంటుంది. ఎవరు చెప్పట్లేదు కదా, అందుకే నేను చెప్తున్నా. అబ్బాయిల సైడ్ నుంచి వచ్చిన నెగిటివిటీ ఏంటి? మీకేముండవు ఫీలింగ్స్, మాకే ఉంటాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో ఒక కంటెంట్ క్రియేటర్గా కెరియర్ మొదలుపెట్టిన, అంతకంటే ముందు సాఫ్ట్వేర్లో కూడా తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకుని ముందుకెళ్తూ ఇప్పుడైతే యాక్టింగ్లో బుడి అడుగులేస్తూ ముందుకెళ్తుంది. మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన సమ్మేళనం కూడా, అందులో శ్రేయ అనే క్యారెక్టర్తో మనందరినీ అలరించిన బిందు మనతో పాటు ఉన్నారు. మరి అయితే తన జర్నీ ఎలా కొనసాగుతుంది అండ్ అఫైర్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా మాట్లాడతాము. ఇంకా బోల్డెన్ విషయాలు కూడా తెలుసుకుందాం. హాయ్ బిందు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ మీ అఫైర్ గురించి మాట్లాడుకుందామా, లేకపోతే సమ్మేళనం గురించి మాట్లాడుకుందాం? మీ ఇష్టం, ఎలా అంటే అలా. ఓకే, ఫస్ట్ గో విత్ అఫైర్. ఏంటి మీ అఫైర్ ఏంటి సంగతి? సంగతి అంటే యాక్చువల్గా బాగా నడుస్తుంది అఫైర్. మంచి ట్రాక్ లో ఉంది. ఇట్స్ ఎ వీడియో సాంగ్. యా. అండ్ అందరికీ చూసిన వాళ్ళకైనా కానీ ఇట్స్ దే ఆర్ లైకింగ్ ఇట్. అండ్ మీరు చేసిన పర్టికులర్ హుక్ స్టెప్ ప్రమోషన్ కానీ బాగా వైరల్ కూడా వెళ్తుంది. యా. కొంచెం అక్కడక్కడ అబ్బాయిల నుంచి అలా అలా నెగిటివిటీ వచ్చినా అమ్మాయిల సైడ్ నుంచి పాయింట్ ఆఫ్ వ్యూ చూపించాలి అన్న థాట్తో తీసిన సాంగ్ ఈస్ అఫైర్. సో ఇప్పటి వరకు అన్ని ఎక్కడ చూసినా అబ్బాయిల బ్రేకప్ సాంగ్లు, అబ్బాయిల బాధ, అబ్బాయి ఉంది కదా. కొంచెం మాకు ఫీలింగ్స్ ఉంటాయి, మాకు బ్రేకప్స్ ఉంటాయి అన్న దాంతో తీసుకొని చేసినది సాంగ్ అఫైర్. ఓకే. సో ఇప్పుడు మీరు లిరిక్స్ మొత్తం చూసినా అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుంది. యా. అండ్ మెయిన్గా అమ్మాయిల సైడ్ కూడా బ్రేకప్ ఉంటుందని చెప్పేసి అని అంటున్నారు. సరే, ఎవరి సైడ్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుందో చెప్పండి? అమ్మాయిల సైడా అబ్బాయిల సైడా? అది ఈ రోజుల్లో 50-50 అంట. అంటే ఆబ్వియస్లీ అబ్బాయిల సైడ్ నుంచే రేషియో ఎక్కువ ఉంటుంది, కానీ అమ్మాయిల సైడ్ ఉన్న పర్సెంటేజ్ ఇప్పుడు అది 60-40 అనుకున్నా, 40% అమ్మాయిల గురించి అన్నా చెప్పాలి కదా, ఎవరు చెప్పట్లేదు కదా, అందుకే నేను చెప్తున్నా. ఓకే. అంటే తర్వాత అబ్బాయిల సైడ్ నుంచి వచ్చిన నెగిటివిటీ ఏంటి? అబ్బాయిల సైడ్ నుంచి వచ్చిన నెగిటివిటీ అంటే ఇప్పుడు మీకేముండవు ఫీలింగ్స్, మాకే ఉంటాయి, మీరే మోసం చేస్తారు అలా. ఇంకా ఆ కైండ్ ఆఫ్ పర్సనల్గా గట్టిగా తీసుకున్నట్టున్నారు. అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ, కష్టపడి చేసినందుకు అది టచ్ అవుతుంది కదా. ఇప్పుడు ఏదైనా మనం ఒక క్యారెక్టర్ చేసాము అంటే ఆడియన్స్కి టచ్ అవ్వాలి అన్న వేలో చేస్తాము. ఆబ్వియస్లీ నేను అమ్మాయిల సైడ్ నుంచి చేశాను కాబట్టి అబ్బాయిలకి ఆపోజిట్గా టచ్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. మరి అమ్మాయిల సైడ్ నుంచి వచ్చిన అప్రిషియేషన్ చాలా బాగుంది. నాకు పర్సనల్గా మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో, థ్యాంక్స్. అంటే మన సైడ్ నుంచి కూడా ఒక మంచి ఇలాంటి ఏమంటారు ఊపున్న డ్యాన్స్ ఫామ్ ఉన్న దాంట్లో బ్రేకప్ సాంగ్ చేయడం చాలా బాగుంది అని చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్కి తగ్గట్టు మీరైతే మీకేనా మాకు లేదా అన్నట్టు రివర్స్లో వచ్చేసారు అఫైర్ సాంగ్తో. అవును. అండ్ ఇట్ వాస్ నైస్. అండ్ ఆ ప్రమోషన్ కూడా మీరు క్రియేటివ్గా, సో ఉన్న ఫ్రెండ్స్ కానీ అందరితో చేయించడం చాలా బాగా సపోర్టివ్. నా అనుదీప్ గానీ చాలా మంది డైరెక్టర్స్. ఓకే. సో ఇప్పుడు మనం సమ్మేళనంకి వెళ్ళిపోతాం. డన్. ఓకే. సమ్మేళనం. సో సమ్మేళనంలో 6 members, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ ఎవ్రీథింగ్, అది కూడా ఊరి నుంచి వచ్చిన ఒక అమ్మాయి టైప్ లో కానీ, మీరు హట్కే అమ్మాయి టైప్ లో కానీ, సో ఇలా డిఫరెంట్ థింగ్స్. అండ్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా అనిపించింది? అమేజింగ్ అని అంటా నేనైతే. అంటే ఇప్పుడు బీయింగ్ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే జనాల్లోకి వెళ్తే పీపుల్ షుడ్ రికగ్నైజ్ యూ, వచ్చి మాట్లాడాలి అన్నదే ఒక యాక్టర్కి ఉంటుంది, ఆ అప్లాజ్ అన్నా ప్రైజ్ అన్నా. నాకు అది సమ్మేళనం నుంచి చాలా బాగా దొరికింది. ఓకే. సో ఇప్పుడు నేను నార్మల్గా ఇప్పుడు మనం యూజువల్లీ క్యాజువల్గా వెళ్తుంటాం కదా మాల్స్ కన్నా రెస్టారెంట్స్ కన్నా. సో దెర్ ఇస్ అన్ ఇన్సిడెంట్, నేను కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నార్మల్గా ఐ స్టే ఇన్ మణికొండ. ఓకే. సో అక్కడ ఒక స్పాట్ ఉంటుంది, అక్కడ సమోసాస్ బాగుంటాయి అని అంటే నేను నా ఫ్రెండ్స్ తోటి క్యాజువల్గా వెళ్ళాను అనమాట. అక్కడ చిన్న పాప, అదే మమ్మీ డాడీ చిన్న పాప వచ్చింది. ఆ చిన్న పాప చూసి
మమ్మీ శ్రేయ అని ఉంది. సో ఆవిడ వచ్చి చెప్తున్నారు, మా పాప సమ్మేళనం సిరీస్ చూశారు, మీ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అన్నట్టు వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకోవడము, అలా జనాలు రికగ్నైజ్ చేయడము చాలా బాగా అనిపించింది. ఓకే, సో హౌ దే సెలెక్టెడ్ యూ ఫర్ దట్, ఎస్పెషలీ ఫర్ శ్రేయ క్యారెక్టర్? యా, సో బేసికలీ నేను అంతకుముందు ఇంకో ప్రాజెక్ట్ ఏదో చేస్తుండే, అక్కడ కో డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్కి కూడా కో డైరెక్టర్గా చేస్తున్నారు. సో ఇలా ఒక సిరీస్ నడుస్తుంది, ఒక క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉంది, స్క్రిప్ట్ పంపిస్తాను చూడు, ఇఫ్ యూఆర్ ఓకే కమ్ ఫర్ ద ఆడిషన్ అన్నట్టు అన్నారు. ఓకే అని స్క్రిప్ట్ మొత్తం చదివాను. నాకు ఏ క్యారెక్టర్ అన్నది తెలియదు అందులో. సో నాకు కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఈస్ శ్రేయ యూజువల్లీ. ఓకే, అనుకోకుండా వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా శ్రేయకు ఉంది. సో అలా అని వెళ్ళాను. అప్పటికి సో అప్పటికే ఎప్పటి నుంచో ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే శ్రేయకి, బట్ నో వన్ ఈస్ ఆన్ ద ట్రాక్ రావట్లేదు, డైరెక్టర్కి నచ్చకపోవడం, ఇట్లా XYZ రీజన్స్ వల్ల. సరే ఓకే, నా సైడ్ నుంచి అయితే ట్రై చేసేద్దాము, వస్తుంది లేకపోతే లేదు, నా సైడ్ నుంచి అయితే 100% ఇవ్వాలి కదా అని వెళ్ళా. సో ముందు ఒక డైలాగ్ ఇచ్చారు, ఫస్ట్ సీన్ది చేసా. నేను చెప్పిన ఫస్ట్ సెంటెన్స్కే డైరెక్టర్ ఫిక్స్ అయ్యారంట, ఐఎమ్ ద శ్రేయ అని. దాట్స్ ద వన్ థింగ్ నేను ఇప్పటి వరకు నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నాను అనమాట. అది అంత బాగా రిజిస్టర్ అయిపోయింది. సో ఇప్పటి వరకు చాలా మంది ఆ క్యారెక్టర్కి ఇచ్చి నేను ఒక డైలాగ్ చెప్పగానే రిజిస్టర్ అయిపోయాను అంటే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ యూనిక్ కదా. అలా బాగా అనిపించుండే. అయిపోయింది, ఇంకా అప్పటికే చెప్పేశారు యు ఆర్ ద శ్రేయ, రేపు వస్తే కంప్లీట్ స్టోరీ నరేషన్ చేస్తాను అని. అసలు స్టోరీ నరేషన్ చేసేటప్పుడు అమేజింగ్. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు నార్మల్గా చెప్పేస్తుంటారు కదా, సో హీ హ్యాడ్ ఆల్ ద మ్యూజిక్ రిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ ఈ మ్యూజిక్ వస్తుంది అని అది ప్లే చేసేవాళ్ళు, ఇక్కడ ఈ సీన్ ఇలా ఉంటుంది అని. ఎగ్జాక్ట్లీ మనము ఒక స్టోరీ నరేషన్ వినేటప్పుడు యాక్టర్స్కి ఒక ఇమాజినేషన్ వచ్చేస్తుంది. సో అలా వచ్చిన దానికి అవుట్పుట్ చూసుకున్న దానికి ఇంకా 10 times చాలా బాగుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ సమ్మేళనం హ్యాపెన్ టు మీ. అండ్ ఇంతకు ఆడిషన్లో మీరు చెప్పిన ఆ వన్ లైన్ ఏంటి? ఫస్ట్ ధనాని తిట్టే సీక్వెన్స్, రైల్వే స్టేషన్ లో తిట్టే సీక్వెన్స్ ఉంటుంది. ఓకే, సో ఏం పూసుకొని వచ్చావు అన్నట్టు సంథింగ్ తనని తిడతా అనమాట ర్యాష్ గా. సో అలా సో మొత్తం అలా కోపం కనిపించేసిందా? ఇరిటేషన్ అన్ని. ఆ టైంలో ఎవరు గుర్తొచ్చారేంటి? ఎవరు గుర్తురాడు లేదు. యూజువల్ నా ఫేసే కొంచెం అలా, అంటే కొందరిది స్మైలింగ్ ఫేస్ లాగా ఉంటుంది, నాది ప్లెయిన్ ఫేస్ లాగా ఉంటుంది. కొంచెం ఇరిటేట్ త్వరగా అయిపోతా. ఇంత బాగా నవ్వుతూ ఉన్నాం, ఏది ప్లెయిన్ కెమెరా ఆన్ ఉంది కదా, కెమెరా ఆన్ ఉంది కాబట్టి వచ్చేస్తుందా కదా, కష్టం కదా. రేపు చిరాగ్గా కోపంగా ఉంటే చూడరు కదా జనాలు. అలా ఏముంది, క్యారెక్టర్ని తగ్గట్టు చూసేస్తూ ఉంటారు అంతే. ఫ్లో అంటే చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అయిపోతూ ఉంటాను. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. యా రియల్ లైఫ్లో అలా. అమ్మో, అయితే నేను జాగ్రత్తగా చూసుకోవాలి. లేదు బాగానే చూసుకున్నారు ఇప్పటి వరకు. అవునా? ఓకే. అండ్ సో నీ లైఫ్లో ఈ నీకంటూ ఒక రికగ్నేషన్ రావడానికి కానీ, సమ్మేళనం కానీ, దెన్ లేటర్ అఫైర్ కానీ, ఇలా అనేది ఒక ఫేస్ అనేది కూడా నడుస్తూ వెళ్తూ ఉంది. స్టిల్ యు ఆర్ ఇన్ అ స్ట్రగ్లింగ్ ఫేస్ అనేది చెప్పచ్చా? ఇన్ స్ట్రగ్లింగ్ ఫేస్. సో ఇంకా నెక్స్ట్ రావడానికి కానీ, సో ఓన్ ప్రయత్నాలు చేయడానికి కానీ ఏం చేస్తున్నారు? సో నేను ఇప్పుడు అంటే ఓన్లీ ఇప్పుడు కపుల్ ఆఫ్ మంత్స్ కన్నా లాస్ట్ ఇయర్ వరకన్నా చూసుకుంటే నాకేమన్నా ఆడిషన్ కాల్స్ ఉంటే దానికి అప్లై చేయడము, వెళ్ళడము, మ్యూచువల్ ద్వారా ఏదైనా ప్రాజెక్ట్ నడుస్తుంది అని అంటే వెళ్ళి వాటికి ట్రై చేయడం వరకే రిస్ట్రిక్ట్ చేసుకొని ఉన్నాను. బట్ ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఏంటంటే నేను కొంచెం లైన్స్ మీద వర్క్ చేయడము, నాకు స్టోరీ ఎలా కావాలి అనుకొని. ఇప్పుడు అఫైర్ చూసుకుంటే దాని బేస్మెంట్ నుంచి నేను ఉన్నాను అనమాట. ప్రతి ఒక్కటి చూసుకోవడం. ఐ హ్యావ్ ఎ టీమ్, క్లౌడ్ స్టూడియోస్ అని ఒకటి ఉంది. సో వాళ్ళే నాకు కంప్లీట్గా మార్కెటింగ్ ఇలా చేస్తూ ఉంటారు. సో వాళ్ళ నుంచి కంప్లీట్ టీమ్ హెల్ప్ తీసుకొని స్టోరీ ఎలా ఉండాలి, ఎలా రావాలి. ఇప్పుడు మీరు అఫైర్ చూసినంతే కూడా కొంచెం బాలీవుడ్ స్టైల్లో రెగ్యులర్గా వచ్చే ఆల్బమ్ సాంగ్స్ కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆ కలర్ ప్యాలెటింగ్ అన్నా, ఇప్పుడు తీసుకున్న లైన్ అన్నా, అలా కొంచెం యూనిక్ కాన్సెప్ట్స్ తోటి ఓన్గా ట్రై చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఓన్ క్రియేషన్ అనేది కూడా చేయాలి అని అంటే దట్ క్రియేటివ్ మైండ్ షుడ్ బి దేర్. సో ఇది ఎక్కడి నుంచి మొదలైంది? రీసెర్చ్ అండి. రీసెర్చ్ అంటే ఇప్పుడు ఏదన్నా ఒకటి, ఇప్పుడు సాఫ్ట్వేర్ చేయాలి అంటే ఆ జావానో XYZ దాని మీద వర్క్ చేస్తూ ఉంటాము. కాంటెంట్ క్రియేషన్ అన్నా అంతే. ఇప్పుడు నేను ఎలా ప్రొజెక్ట్ అవ్వాలి అన్న దాని మీద రీసెర్చ్, మూవీస్ చూడడం అన్నా, ఎలా రావాలి, ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీ ఏముంది, ఆడియన్స్కి ఏం కావాలి. సో అదంతా ఇంకా రీసెర్చ్ అంతే. దాని నుంచి తెలుసుకొని ట్రయల్ చేసి వేయడమే. ఇది క్లిక్ అవుతుంది అని కూడా
మనం ఏదో గెస్ట్ తోటి చెయ్యడం అదంతే. ఓకే. తర్వాత ఇంకా అది ఆడియన్స్ చేతిలో ఏది హిట్ చేయాలి ఏది చెయ్యొద్దు అన్నది. కానీ లైఫ్లో అరే ఎదగాలి అని అన్నప్పుడు మాత్రమే కదా ఎంతైనా కష్టపడుతూ ఉంటాము, ఎంతైనా ముందుకెళ్తూ ఉంటాము అని చెప్పేసి. సో అందులోంచి ఆ ఫైర్లోంచి పుట్టిందేనా ఆ ఫైర్? అంతే. అంటే నన్ను నేను ఒక ప్లేస్లో ఇమాజిన్ చేసుకుంటున్నాను, అది రియాలిటీలోకి సెట్ అవ్వడానికి ఏమేమి చెయ్యాలో అవన్నీ చేస్తూ వెళ్తున్నా, ఆ జర్నీలో ఉన్నాను. ఏంటి ఆ ప్లేస్ ఏంటి? నాకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి యాక్ట్రెస్గా అలా రిజిస్టర్ అవ్వాలి అని ఉంది. సో దానికి చేసే నా వంతు ప్రయత్నాలు ఏమేమైతే పాసిబిలిటీ ఉన్నాయో నా సైడ్ నుంచి అవన్నీ చేస్తూ వెళ్ళిపోతున్నాను. యూజువల్గా హీరోస్ కానీ అండ్ చాలామంది మనం చూస్తూ ఉంటాం, అంటే ఎవరైనా కానీ చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేసి అవకాశం రాక డైరెక్టర్స్ అండ్ హీరోస్ మెయిన్ విషయం వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ కంటెంట్ వాళ్ళే తీసుకొని ప్రొడ్యూస్ చేసుకొని ప్రజల ముందు ఈరోజు కొన్ని అంటే స్టార్స్గా నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు ఆ అమ్మాయిల్లో కూడా మొదలైనట్టుంది ఐ థింక్ ఫ్రమ్ యూ. అంతే. యా అంటే లేదండి, చాలా మంది అంతే. ఇంకా ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. ఒకప్పుడు అంటే చాలా లిమిటెడ్, అంటే మూవీ ఇండస్ట్రీలోకి రావాలి అని అంటేనే చాలా భయపడే వాళ్ళు, చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే యాక్టర్స్ అంతే రేషియోలో పెరిగిపోతున్నారు, మనకి ప్లాట్ఫామ్స్ అంతే పెరిగిపోయాయి. అసలు ఓటీటీ అన్న కాన్సెప్టే మనకి లేదు కోవిడ్ ముందు. బట్ పోస్ట్ కోవిడ్ చూసుకుంటే చాలా మంది యాక్టర్స్కి అదొక బెస్ట్ ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది ఇన్స్టాగ్రామ్. సగం మంది అక్కడే వాళ్ళ టాలెంట్ని చూపించుకుంటున్నారు. డిపెండ్స్, ఇంకా అలా ఒక ఫ్లో వెళ్తూ ఉంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు దెర్ ఆర్ కొంతమంది అమ్మాయిలు కూడా ప్రొడ్యూస్ చేసుకొని అలా చేసిన వాళ్ళు ఉన్నారు కాంటెంట్ క్రియేషన్లో. బట్ యా ఈ మధ్య స్టార్ట్ అయ్యింది అది. అందులో నేను ఒక దాన్నేమో. ఓకే. అంటే ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద లైన్ మొత్తం అన్నీ చూసుకోవడం కానీ ఆ కంటెంట్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి మొత్తం చేస్తూ ఉన్నారు కదా. సో డైరెక్షన్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? ఇంట్రెస్ట్ ఏం లేదు, కాకపోతే అంటే ఉన్న ప్రతిదీ ఇప్పుడు యాక్టింగ్కి రిలేటెడ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకుంటే ఇంకా బెటర్గా చెయ్యొచ్చేమో అవుట్పుట్ని అన్న థాట్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ డైరెక్షన్లోకి వెళ్ళిపోవాలి అని కాదు, నా ఎండ్ గోల్ యాక్టరే. కాకపోతే ఇప్పుడు ఏ ఫ్రేమ్లో నేను బాగా కనిపిస్తున్నాను అన్నది, అంటే డిఓపి ఎలా పెడుతున్నాడు అన్నది నేర్చుకోవాలి, ఏ ఫ్రేమ్స్ ఏ లెన్స్, ఇప్పుడు ఏది హార్ట్కి టచ్ చేయడప్పుడు ఎలా ఉంటుంది, ఎలా పెట్టాలి అన్నది డైరెక్షన్లో తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటే నేను ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చేమో. ఇప్పుడు నాకు ఒక వైట్ షాట్ ఉన్నప్పుడు నేను తెగ ఏడ్ చేస్తే అక్కడ యూజ్ ఉండదు. సో నాకు క్లోజ్ పెట్టినప్పుడు నేను ఆ ఎమోషన్ని చూపిస్తే నేను చూపించిన దానికి అక్కడ తీసేదానికి సెట్ అవుతా ఉంటాయి. ఇవన్నీ కొంచెం ఈ నాలెడ్జ్ కూడా ఉంటే నన్ను నేను ఇంకా బెటర్ పర్ఫార్మర్గా చూపించుకోవచ్చు అన్న థాట్తో అన్నిట్లో నేర్చుకుంటున్నాను అంతే. ఈ ఫిలిం స్కూల్స్ కానీ దాంట్లోకి ఏమైనా వెళ్ళారా? థియేటర్ నేర్చుకున్నాను, యాక్టింగ్ స్కూల్స్ కాదు. నేను థియేటర్ ఆర్టిస్ట్ని, థియేటర్స్లో నేర్చుకున్నాను. ఎక్కడ? సమాహార థియేటర్ గ్రూప్ రతన్ శేఖర్ సార్ ట్రైన్ చేశారు, బంజారా హిల్స్లో ఉంటుంది. ఎన్ని ఇయర్స్ చేశారు? అది కపుల్ ఆఫ్ మంత్సే ఉంటుందండి, 6 months కోర్స్. 6 months కోర్స్. ఓకే. అక్కడే మోస్ట్లీ యువర్ ట్రైన్డ్? యా అంతే చెప్పొచ్చు. స్టార్టింగ్లో అంటే నార్మల్గా ఇంకా మిర్రర్ ముందు ఇలాంటివి టిక్ టాక్ డబ్ స్మాష్లలో అలా వచ్చిన, కాకపోతే థియేటర్ చాలా బాగా హెల్ప్ చేసింది నాకు. డైలాగ్ డెలివరీలో అన్నా, కెమెరా యాంగిల్స్ ఎలా ఉండాలి, ఏ టైంకి ఏది ఎలా ఇవ్వాలి, రియాక్షన్స్, ఇవన్నీ. యూజువల్లీ యాక్టింగ్ అంటే డైలాగ్ ఇచ్చినప్పుడు మనము యాక్ట్ చేయడం చాలా ఈజీ. మీరు ఇప్పుడు డైలాగ్ చెప్తున్నప్పుడు నేను రియాక్ట్ అయ్యేది చాలా కష్టం. ఓకే. సో అది ఎలా ట్యాకిల్ చేయాలి అన్నది నేను థియేటర్లో నేర్చుకున్నానని చెప్పొచ్చు. నిజమండి. ఏంటంటే ఆ చిన్నవే చాలా బ్యూటిఫై అనేది కూడా తీసుకొస్తారు ఫ్రేమ్ లో గానీ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఇచ్చే గెస్చర్ తో కూడా ఆపోజిట్ డైలాగ్ ఇచ్చే వాళ్ళకి ఇంకా తనకి ఇంప్రూవైజ్ చేసుకోవడానికన్నా కనెక్ట్ అవ్వడానికన్నా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే. అంటే దీనికంటే ముందు సో ఎక్కడి నుంచి మొదలెట్టారు మీ కెరియర్ అనేది? కెరియర్ అంటే నేను ముందు నాది ప్రాపర్ వరంగల్. వరంగల్ పెట్టవా? ఓరుగల్లు. ఓకే. సో 2019లో ఇక్కడికి నా 4th yearలో నేను ఇక్కడికి వచ్చేసాను ఇంటర్న్షిప్. బీటెక్ 4th yearలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసాను, స్టైఫండ్తో జాయిన్ అయిపోయాను అనమాట. దాని తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళ యాజ్ యూజువల్ పేరెంట్స్ ఉంటారు కదా యాక్టింగ్లోకి అని అంటే, ముందు ఎంఎన్సీలో జాబ్ తెచ్చుకో తర్వాత నీ ఇష్టం అని అంటే, అలా ఐ హ్యావ్ గెట్ ఇన్ టు యాక్సెంచర్. అక్కడ కపుల్ ఆఫ్ మంత్స్ చేశాను. సో అక్కడ చేస్తూ వీకెండ్స్లో ఈ కాస్టింగ్ కాల్స్ ఇలాంటివి ఉంటే అన్నీ వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వడము అలా చేస్తూ ఉండేదాన్ని. అక్కడి నుంచి చిన్నగా కాంటాక్ట్స్ బిల్డ్ అవుతూ వచ్చాయి. కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత 5 days
ఏదో దానికి పెట్టి 2 days అదేదో నచ్చలేదు, ఇంకా అక్కడ మానేసి ఫుల్లీ అప్పుడు థియేటర్స్కి నేర్చుకున్నాను. అక్కడి నుంచి కొన్ని కాంటాక్ట్స్ బిల్డ్ అయ్యి అలా అలా. దాని తర్వాత నా ఫస్ట్ మూవీ వచ్చేసి బంగారు రాజులో వెనకాల ఉంటానన్నమాట. ఇది నాగ చైతన్య గారి ఇంట్రడక్షన్ షార్ట్స్ అదే కదా, కృతి శెట్టి వాటిలలో అంటే డైలాగ్ ఏమి ఉండదు. ఓకే. వెనకాల అంటే నాకు అది ఫస్ట్ టైం అసలు మూవీ ఎలా చేస్తారు ఏంటి అన్నది కూడా నాలెడ్జ్ ఏం లేదు. సో ముందు అక్కడ, దాని తర్వాత సర్కార్ వారి పాటలో ఇలా ఒక్కసారి వచ్చిపోమో మెరుపుతిగా అన్నట్టు అక్కడ ఒక చిన్న క్యారెక్టర్. దాని తర్వాత దేవరా తర్వాత ఇంకా సమ్మేళనము, అఫేర్, మధ్యలో ఇంకా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్. దేవర్లో ఫ్రెండ్ క్యారెక్టర్. యా, ఫ్రెండ్ క్యారెక్టర్. ఎన్ని రోజులు చేశారు? అది ఒక 15 days to 20 days అయింది. గోవా? గోవాలో ఎక్కువ అయింది. ఇక్కడ ఒక 2 to 3 days ఉన్నా, మోస్ట్ ఆఫ్ ద పార్ట్ గోవాలోనే అయింది. ఓకే. ఓ, ఇన్ని మూవీస్ అనేది చేసుకుంటూ నౌ యు ఆర్ ఇన్ ఒక స్టెప్ ఎక్కి. యా, ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్లీ సమ్మేళనం అవ్వడము అలా అవ్వలేదు. ఇదొకటి, ఆ డ్రైవ్ అనేది ఉంటేనే మనము చిన్న చిన్న స్టెప్స్ తోటే ఏదన్నా. కానీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? యాక్చువల్గా మీరు స్టార్టింగ్లో ఉన్నారు ఏంటంటే, ఒకప్పుడు అంటే వేరుగా ఉండేది, కానీ ఇప్పుడైతే సో ఎక్కువ ప్లాట్ఫామ్స్ అయిపోయాయి, కాంపిటీషన్ పెరిగిపోయింది అని చెప్పేసి అమ్మాయిలు కూడా ఈ రేంజ్లో కాంపిటీషన్ ఇస్తూ రావడానికి గల రీజన్ ఏంటంటారు? వాట్స్ ద చేంజెస్ ఇస్ హ్యాపన్? స్కోప్ ఎక్కువ పెరిగింది అని చెప్పుకోవచ్చు. అంటే యాక్టింగ్కి అంటే ప్లాట్ఫామ్స్ ఎక్కువ పెరిగిపోయాయి. అందరికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చి ఆ ఫేమ్ అనేది జనాలకి తొందరగా నచ్చేస్తుందేమో మేబీ అలా. అంటే దెర్ ఆర్ పీపుల్ యాక్టింగ్ మీద ప్యాషన్ తోటి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొందరికి ఓన్లీ ఫేమ్ కావాలి అనుకొని వచ్చేవాళ్ళు ఉంటారు, కొందరికి అసలు ఏం లేదు టైం పాస్గా చేసి ఫేమ్ వచ్చేసే వాళ్ళు ఉంటారు. ఇట్ డిపెండ్స్. ఇందులో మీరు ఏ కేటగిరీ? నేను యాక్టింగ్ కావాలి అని వచ్చింది దాన్ని. ఇట్స్ నాట్ లైక్ నాకు ఏదో ర్యాండమ్గా వచ్చింది కాదు. నేను యాక్టర్ అవ్వాలి అనుకొని యాక్టింగ్ నేర్చుకొని యాక్టింగ్లో ట్రయల్ చేస్తున్న అమ్మాయిని. ఓకే. కంటెంట్ క్రియేషన్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది అసలు? సో ప్యారలల్గానే మూవీస్లో చేస్తూ అది రెండు చేస్తూ ఉన్నారా? అంటే నాకు ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ అకౌంట్ ఎప్పుడో పెట్టా, నా బీటెక్లో పెట్టినట్టున్నా. అప్పటి నుంచి ఏవో చిన్న చిన్న రీల్స్ అట్లా పెట్టుకుంటూ, కానీ దాని తర్వాత ప్రాపర్గా ఓన్లీ కాంటెంట్ క్రియేషన్ లాగా బిల్డ్ చేసుకుందాము, ఓన్లీ యాక్టర్ లాగా ప్రొఫైల్ ఉండాలి అని. దాని తర్వాత మళ్ళీ ఫోటోషూట్స్, కాన్సెప్ట్ రీల్స్ అలా చేయడం స్టార్ట్ చేశా. మధ్యలో చాలా ఆన్ అండ్ ఆఫ్ ఉండే. ఒక నాకేంటి అని అంటే ఉన్నంతసేపు బాగుంటా, సడన్గా ఒక్కసారి మైండ్లో ఏదో పురుగు తిరుగుద్ది, కంప్లీట్ జోన్ అవుట్ అయిపోతా, సోషల్ మీడియా యాప్స్ అన్ని డిలీట్ చేసేస్తాను, ఫ్రెండ్స్ ఎవ్వరికి టచ్లో ఉండను. అలా నా బీటెక్లో కూడా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండే, దాన్ని ఈమెయిల్ చేయమనేదాన్ని, వర్క్స్ ఏమన్నా ఉంటే ఎగ్జామ్స్ పీడిఎఫ్స్ ఇలా ఉంటే ఎవ్వరికి టచ్లో ఉండేదాన్ని కాదు. అలా ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది, ఎందుకో తెలీదు. అంటే దీనికి సో అలానే ఈ ఇన్స్టాగ్రామ్ కూడా కొన్ని రోజులు డీయాక్టివేట్ చేసేసేదాన్ని, కొన్ని రోజులు అసలు పట్టించుకోపోయేదాన్ని. ఎందుకు ఇలాగా? ఎప్పుడైనా మీకు మీరు ప్రశ్నించుకోవడం కానీ ఇలా జరిగిందా? మేబీ నాది సెల్ఫ్ టైం కావాలి అన్న ఫేజ్లోకి వెళ్తానేమో. సో అలా ఉన్నప్పుడు నాకు ఎలోన్గా ఉండడం ఇష్టం. ఓకే. నా సెల్ఫ్ టైం నేను ఎవరితో మాట్లాడకుండా కొంచెం అలా నాకు నేను ఏమంటారు మళ్ళీ ఎనర్జీ గెయిన్ చేసుకోవడం అను, అలా ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఐ ఫీల్ బెటర్. కానీ మనం ఉన్న ఫీల్డ్ లో అంత అలోన్ గా ఉండడం అంటే నేను మన ఫీల్డ్ లోకే అసలు ఆపోజిట్, చాలా ఇంట్రోవర్ట్ ని. కానీ ఇక్కడికి వచ్చాక ఇండస్ట్రీలో ఎండ్ ఆఫ్ ద డే మనం ఉంచుకునే కనెక్షన్స్, మనం మాట్లాడే దాన్ని బట్టి ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు చాలా బెటర్ అయ్యా. స్టార్టింగ్ లో అయితే హాయ్ అంటే హాయ్, అప్పుడు కనుక ఇంటర్వ్యూకి పిలిచినట్టే ఎస్ నోలు కూడా వచ్చేవో రావో తెలీదు. నేను 8 మార్క్స్ క్వశ్చన్ అడిగితే 2 మార్క్స్ కూడా వచ్చేవి కాదు, హాఫ్ మార్క్స్ వచ్చేది. ఇంత మారడానికి ఇది ఇండస్ట్రీ అనేది హెల్ప్ చేసిందంట. అంటే జర్నీ, మన జర్నీ ఎవరో నేర్పించాల్సిన అవసరం లేదు, మన లైఫే మనకి అన్నీ నేర్పించేస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 6 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారా? 6 years నుంచి అంటే 2020 నుంచి, మధ్యలో 2 years కోవిడ్ అప్పుడు ఇంటికి వెళ్ళి బజ్జున్నాను, దేవుడికి ఇచ్చేయచ్చు. యా, సో ఆ 2 years డిలీట్ చేయాలి కదా మనము. ఓకే. సో అది కాకుండా మిగతా ఇయర్స్. ఈ జర్నీ మొత్తం మీద ఎప్పుడైనా కానీ సో ఇండస్ట్రీ వైజ్లో కానీ ఎప్పుడైనా కానీ ఇబ్బందులు ఎదురైనది కానీ ఏదన్నా ఉండిందా? ఇబ్బందులు అంటే ఎలాంటివి? ఇబ్బందులు అంటే డ్యూరింగ్ మనము కాస్టింగ్ కాల్కి వెళ్ళినప్పుడైనా కానీ, సో సమ్ ఎక్స్ పర్సన్స్ నుంచైనా కానీ, సో ఇండస్ట్రీ ఎందుకు అని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలని అనిపించిన సందర్భం కానీ, అంటే కొంతమంది మనం ఏం చేయకపోయినా కానీ మన మీద రివర్స్లో వేసేవాళ్ళు కానీ, ఇట్లాంటిది
ఆ రివర్స్లో వేయడం అలాంటివి ఏమీ లేదు. ఐ వాజ్ వెరీ కాన్షియస్ అనమాట. ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడి వరకు ఉండాలి అన్న దాంట్లో చాలా పర్టికులర్గా ఉంటా, చాలా కాన్షియస్గా ఉండి మాట్లాడతాను మాట్లాడేటప్పుడు. ఓకే. అండ్ ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఎవరి జర్నీ ఉండదు. అది యాక్టింగ్ అనే కాదు, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ అన్న నీకు వెళ్ళిన ఫస్ట్ జాబే నువ్వు కొట్టేసావు అని అంటే ఇంకా నువ్వు నక్క తోక తొక్కేవు అని అనొచ్చు. సో ప్రాబ్లమ్స్ అనేది ఇట్స్ క్వైట్ కామన్. కానీ టిల్ ద సెకండ్ హోప్ అనేది నేను లూజ్ అవ్వలేదు. దట్స్ ద వన్ థింగ్ నన్ను హోల్డ్ చేస్తూ ఉంది. హోప్ లూజ్ అయ్యాను అని అంటే ఇంకా ఏం ఉండదు అక్కడ. ఈ అంటూ ఉంటారు కదా, అంటే యూజువల్గా అమ్మాయిలు ఈ ఫీల్డ్లోకి ఎందుకు పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు అని అంటే, అరే అందులో అంటే అబ్బాయిలు సరిగ్గా ఉంటారు, అంటే ఇండస్ట్రీ అలాంటిది అని చెప్పేసి ఒకటి పెట్టుకొని ఉన్న పేరెంట్స్ వాళ్ళు ఇంకా ఉంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైన సందర్భాలు? కాస్టింగ్ కౌచ్ లాంటిది నాకు స్టార్టింగ్లో ఉండే అండి. అంటే ఏంటి, ఇప్పుడు అమ్మాయి ఉంది, అబ్బాయిలు ఉన్నారు, ముందుకు వెళ్ళడానికి చూస్తారు. ఇప్పుడు అబ్బాయి అయినా అమ్మాయిలు వైస్ వర్స. ఇప్పుడున్న జనరేషన్లో అయితే అబ్బాయి ఖాళీగా ఉంటే అమ్మాయిలు వెళ్ళడానికి ఇట్స్ వైస్ వర్స్. అంటే కామన్ అయిపోయింది ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి. అలా ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది కూడా ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తారు. మనం ఇచ్చే రియాక్షన్ని బట్టి వాళ్ళ రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా మనం ఉన్నాము అంటే అదే అడ్వాంటేజ్. లేదు ఇప్పుడు నేను నా మోరల్ వాల్యూస్ నేను అనుకున్న దానికి స్టిక్ అయి ఉన్నాను అన్నది వాళ్ళకి తెలిస్తే ఆబ్వియస్లీ నెక్స్ట్ టైం రారు. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు మీ. నాకు స్టార్టింగ్లో వచ్చాయి, నేను దేనికి స్టిక్ అయి ఉండాలి అన్న దాంట్లో ఉన్నాను, నాకు ఐడియా ఉంది, నాకు క్లారిటీ ఉంది. సో అలా స్టార్టింగ్లో ఉన్నాయి కానీ అసలు ఇప్పుడు అలా ఏమీ రావట్లేదు. ఓకే, అర్థమైపోతుంది మనం ఇచ్చే రెస్పాన్స్ని బట్టే. ఏదన్నా అంతే అండి, రెండు కలిస్తేనే ఇలా అన్నట్టు మనం ఇచ్చే రియాక్షన్ బట్టే ఏదన్నా ఉంటుంది, వన్ సైడెడ్ ఎప్పుడు ఉండదు. ఓకే, కమింగ్ టు సో మీరు డబ్ స్మాష్ అది కంప్లీట్గా తీసేశారు అండ్ టిక్ టాక్ అనేది కూడా బ్యాన్ చేసేసారు అన్నప్పుడు మీరు ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఫీల్ అయినవి ఉన్నాయి, అంటే ఫీల్ అవ్వడానికి ఏం లేదనుకుంటా. అంటే డబ్ స్మాష్ పోయిన వెంటనే టిక్ టాక్ది చాలా హైప్ అయిపోయినట్టుంది. సో ముందు కొంచెం బాధపడ్డా, నాకు డబ్ స్మాష్లో కన్నా టిక్ టాక్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉండే. సో ఏది జరిగినా మనం మంచిగా అన్నట్టు అంతే. ఓకే, సో అది కూడా బ్యాన్ అయిపోయేటప్పటికి అయ్యా ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది అప్పటికి ఇన్స్టాగ్రామ్ లో మంచిగానే ఉండే. పరిస్థితులకు తగ్గట్టు చేంజ్ అవ్వడం బాగా క్విక్గా నేర్చుకున్నారు అసలు. కష్టం కదా లేకపోతే. ఓకే, కానీ ఈ లైఫ్లో ఎప్పుడైనా కానీ సో ఇది లేకపోతే నేను బతకలేను అని అనిపించిన సందర్భం కానీ ఏంటది మీకు? పీస్. పీసా? ఏంటి, చికెన్ పీసా లేకపోతే? పీస్, హ్యాపీనెస్. అంటే ఇప్పుడు మనం అంతా కష్టపడేది ఎండ్ ఆఫ్ ద డే దానికోసమే కదా. మనం పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు ఎంత చేసి లాస్ట్లో నీకు హార్ట్ అనేది ఆ పీస్ కామ్ ఇవ్వనప్పుడు వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, ఎందుకు ఇంత ఆధ్యాత్మికంగా పీస్ కోసమే కష్టపడేది, అంత హ్యాపీనెస్ కోసం. అంటే ఇంత చిన్న ఏజ్లోనే వై, ఎందుకు అలాగా? అంటే పీస్ అది ఇది అని ఆధ్యాత్మికంగా మాట్లాడడానికి అలా రీజన్ ఏంటి? ఏమో 2025 అయితే నేను చాలా స్పిరిచువల్ అయిపోయా. ఐ డోంట్ నో వై. అందుకేనా కరంగలి మాల వేసుకొని తిరుగుతున్నారు? మేబీ అదొక యాడ్ ఆన్ అనుకోవచ్చు. ఓకే, అంతే అండి. అంటే మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, మనం గో త్రూ అయ్యే ట్రామా, ఇవన్నిటి నుంచి వచ్చే ఒక రియలైజేషన్ అది అనుకుంటా. ఏంటి, బ్రేకప్? నో, ఐఎమ్ హ్యాపీ. అంటే పాస్ట్ లో ఏమన్నా? లేదు అసలు లవ్ అనేదే. ఐఎమ్ హ్యాపీ. క్రష్లు ఎందుకు ఉండవండి, ఇది మరీ బాగుంది. ఇంత లిస్ట్ వస్తుంది క్రష్లు తీస్తే. అరే అంత పెద్ద లిస్ట్ వదిలే కానీ కొంచెం లిస్ట్ చెప్పండి. కొంచెం లిస్ట్ అంటే క్రష్ అంటే ఏంటి, ఇప్పుడు ఎవరన్నా చూడగానే ఏ అబ్బాయి బాగున్నాడు అని అనుకోవడం కూడా ఒక క్రషే. ఫన్నీ ఇన్సిడెంట్, యూజువల్ మా కజిన్స్ మేమందరము వరంగల్లోనే ఉండేవాళ్ళం అనమాట. యూజువల్లీ మా మమ్మీ చాలా క్లోజ్గా ఉంటుంది. సో ఏదున్నా మా మమ్మీతో షేర్ చేసుకునే వాళ్ళం. ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా ఆటోలో ఎటన్నా వెళ్తున్నా, ఏ పిందో అబ్బాయి బాగున్నాడు చూడు అనగానే ఏ అవును మమ్మీ బాగున్నాడు అన్నంత జోవియల్గా ఉంటాము. అలా నేను మా కజిన్ ఒక్కసారి షుగర్ కేన్ తాగడానికి వెళ్ళాం. షుగర్ కేన్ చేసే అబ్బాయి చాలా బాగున్నాడు, ఆ అబ్బాయిని చూడడానికి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ సెంటర్ ఏదో చెప్తే వాడు ఇప్పుడు వరంగల్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు మరి.
బాబు షుగర్ కేన్ జ్యూస్ అబ్బాయి, ఒక క్రష్ పెద్ద ఇక్కడ ఉన్నారు. అలా చాలా క్రష్లు ఉంటాయి. యాక్సెంచర్లో నేను ఏమంటారు చాలా ఉన్నాయి, నాకు ఆ వర్డ్ గుర్తుకు రావట్లే. మనము జాబ్ చేసే ముందు ఏం చేస్తాం, ఇంటర్న్షిప్. ఆ వర్డ్ గుర్తుకు రావట్లే. ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఒక అబ్బాయి మీద చాలా క్రష్ ఉండే, తర్వాత పెళ్ళి అయిపోయిందని తెలిసి చాలా ఫీల్ అయ్యా. మా మమ్మీకి ఫోన్ చేసి ఏడ్చేసా. ఆ రోజు నైట్ ఏమన్నా బాటిల్ పట్టుకున్నారా? లేదు, అప్పటికి ఏం లేవు ఇంకా అట్లాంటిది. మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ పెళ్ళి అయిపోయిందంట మమ్మీ అని చెప్పి ఏడ్చా, ఆఫీస్లో ఉన్నప్పుడే. జస్ట్ ఇన్ఫాక్ట్ అందులోంచి పుట్టినవేమో ఆ ఫైర్ కూడా. అబ్బాయికి అసలు సంబంధం లేదుగా, కొన్ని ఉంటాయి కదా, కొన్ని అన్ని కాకపోయినా కానీ కొన్ని మాత్రం లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకోవచ్చు. మరి హీరోస్ విషయానికి వచ్చేటప్పుడు ఎవరి మీద క్రష్ ఉండింది? నాగశౌర్య మీద పిచ్చగా క్రష్ ఉండే, పెళ్ళైపోయాక తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ నాని మీద వచ్చింది. నానికి కూడా పెళ్ళి అయిపోయింది కదా. అదే కానీ తెలియదు, ఏదో అలా నచ్చుతుంది. అంటే మేబీ తను చేసే క్యారెక్టర్స్ వల్ల, స్టోరీ సెలెక్షన్స్ వల్ల అలా నాని గారు బాగా నచ్చుతున్నారు. సరే, ఒక విషయం చెప్పండి, ఎవరితో అంటే 2 ఆప్షన్స్ ఇస్తా, ఎవరితో ఏది వెళ్తారో మీరు చూస్ చేసుకోండి. ఎవరిని అంటే ఏ హీరోనైనా కానీ మ్యారేజ్ చేసుకోవాలంటే ఎవరిని చేసుకుంటారు, డేట్ చేయాలంటే ఎవరిని చేస్తారు? ఇద్దరిని ఒకరినే చేసుకుంటా. డేట్ చేసేటోనే పెళ్లి చేసుకుంటా, ఒకరిని డేట్ ఒకరిని పెళ్లి చేసుకోవడం ఏంటండి, ఇది మరి బాగుంది. అంటే హీరోస్ లో అండి, హీరోస్ లో ఛాన్స్ వచ్చిందంటే ఎవరిని డేట్ చేస్తానో వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అంటున్నా. ఒకవేళ వాళ్ళకి పెళ్లి అయిపోయిందంటే? ఓహో, మీరు చూస్ చేసుకోవడం అనట్లేదా, హీరో పేరు అడుగుతున్నా. అలా లేదండి, నాకు నచ్చిన వాళ్ళని బయట వాళ్ళనే చేసుకుంటా. అట్లా చూస్ చేసుకోలేను ఇండస్ట్రీలో. ఓకే. అంటే ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే ఎవరైనా ఉన్నారు? ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు లవ్ రెడ్డి టీం వాళ్ళు మంచి ఫ్రెండ్స్. దినేష్ అని హుషారు ప్లేబ్యాక్ ఇలా చేశాడు, ఆ హీరో మంచి ఫ్రెండ్. ప్రియా ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ప్రియా వడ్లమణి. చాలా మంది ఉన్నారు బిగ్ బాస్ ఫ్రెండ్స్. అంటే మెయిన్గా తెలుగు అమ్మాయిలకు సో తెలుగు ఇండస్ట్రీలో అన్ని అవకాశాలు రావు, సో ఇక్కడ వాళ్ళని తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమందిగా కామెంట్స్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో వదిలారు. దీని గురించి మీరేమంటారు యాజ్ అయితే ఒక తెలుగు అమ్మాయిగా? అంటే ఒకప్పుడు మేబీ నేను అలానే ఉండేదాన్ని. అంటే మనకి మేబీ తెలుగు అమ్మాయిలు ఎలా అంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ తోటి అలా ఉంటారేమో, అంటే అంత ఈజీగా ఇప్పుడు కంపేర్ చేసుకుంటే తెలుగు అమ్మాయిలు పుట్టి పెరిగే విధానం వేరు, బయట వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ రిస్ట్రిక్షన్స్ వల్ల మేబీ ఏమన్నా మన ఇండస్ట్రీలో అలాగేవేమో, కానీ ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చేస్తున్నారు కదా, ఇప్పుడు అలా ఏం లేదేమో, డిపెండ్స్. ఇప్పుడు కంప్లీట్ మారిపోయిందండి. కానీ అయినా కానీ ఇక్కడ వాళ్ళని ఎందుకు అంత ఎంకరేజ్ చెయ్యరు? ఎందుకు అంటే దానికి నాకు ఇప్పటి వరకు ఆన్సర్ దొరకలేదు. ఎవరన్నా అడగలేదా మీరు? అంటే నాకు వచ్చిన కొందరు డైరెక్టర్స్ నుంచి అయినా ప్రొడ్యూసర్స్ నుంచి అయినా ఏంటంటే ఆ ఫ్రీనెస్ ఉండదు, ఆ కంఫర్ట్ ఉండదు. ఇప్పుడు ఏదన్నా ఒక సీన్ చెయ్యాలి అని అంటే అమ్మో నేను ఇక్కడ వరకే చేస్తాను, ఇక్కడ చెయ్యను అన్నట్టు ఏమన్నా ఉంటుంది. బాలీవుడ్ నుంచి అయితే అలా ఉండదు, అంటే బయట అమ్మాయిల నుంచి అయితే అలా ఉండదు అన్నవి చాలా వింటూ ఉండే. బట్ ఎంతైనా నాకు ఆన్సర్ తెలీదు. ఎంత కంపేర్ చేసుకున్నా ఇప్పుడు తమిళ్లో చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు తమిళియన్స్కే ఇస్తారు, తమిళ అమ్మాయిలకే ఇచ్చి సెకండ్ ప్రియారిటీ బయట నుంచి చూసుకుంటారు. ఇప్పుడు శాండిల్వుడ్ ఇండస్ట్రీ అయినా అంతే. మోస్ట్ ఆఫ్ ది మన తెలుగులోనే వై అన్నది వైలానే ఉంది, నాకు కూడా తెలియదు, వైలానే ఉంది కానీ ఇంకా అర్థం కావట్లేదు. మీ యూజువల్గా కంప్లీట్ డైట్ విషయానికి వచ్చైనా కానీ ఈ ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసమైనా కానీ అమ్మాయిలు చాలా కష్టపడుతుంటారు. మీరెంత కష్టపడుతున్నారు? నేను లావ్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నా. చాలా కష్టపడుతున్నా. ఓకే, అది మరి అంటే ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ యాడ్ ఆన్ లక్ అనే చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ ఆన్ స్క్రీన్ కరెక్ట్గా ఉంటుంది. ఇంకొక 3-4 kgs పుట్ ఆన్ అవ్వడానికి నేను ఆల్మోస్ట్ 3,500 క్యాలరీస్, 3,000 నుంచి 3,500 క్యాలరీస్ వరకు ఒక తింటూ ఉంటే ఒక 1 monthలో 3.5 kgs పెరిగా. సరిపోయింది. 3,500కి టాలీ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను లాస్ట్ మంత్ అంతా కొంచెము ఈ షూటింగ్స్ ఈ ప్రమోషన్స్లో ఉండి అంత పట్టించుకోలేదు. 1 kg తగ్గిపోయా. 1 kg తగ్గిపోయారా? అంటే బాగా తింటారా? నేను తినరా? పెరగాలి అన్న దాంతో పెట్టుకొని అలారమ్స్ పెట్టుకొని
అలా పెట్టుకొని స్టార్ట్ చేసి ఏమంటారు కుక్కడం లాగా అలా పంపిస్తే అంత కష్టపడితే పెరిగిన 3.5 కేజీలలో మళ్ళీ లాస్ట్ మంత్ 1 కేజీ తగ్గిపోయా. అయ్యా, అది చాలా మంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే మేము పెరగాలన్నా పెరగలేకపోతున్నాం, మేము తగ్గాలన్నా తగ్గలేకపోతున్నాం అంటారు. ఆ పెరగాలన్నా పెరగలేకపోయే జోన్లో నేను ఉన్నా. నా ఫ్రెండ్స్ అందరేమో ఆపోజిట్ అనమాట. ఓకే, తగ్గాలి అనుకుంటా, నేనేమో పెరగాలి అని. హూజ్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? సమంత గారు. అందుకేనా సమంత గారి లాగా స్ట్రక్చర్ అనేది కూడా సేమ్ అలాగే మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తారు? పట్టుకొని తంతారండి ఎవరంటే. అంటే సన్నగా ఉన్నారండి. సన్నగా, తను బాగా ఇంకా చాలా బాగా ఫిట్ గా ఉంటారు. సమంత గారు ఫిట్నెస్ ఫ్రీ. ఏ హీరోయిన్ కి అంత ఫిట్నెస్ ఉండదేమో అన్న టైప్ లో ఉంటారు వాళ్ళు చాలా. ఓకే, సో అఫైర్ తర్వాత ఇంకేంటి నెక్స్ట్? ఏం సాంగ్ చేస్తున్నారు? సాంగా లేకపోతే మూవీనా లేకపోతే ఏంటి? సాంగ్స్ మూవీస్ 2 ఉన్నాయి. అంటే అదే అఫీషియల్ గా బయటకు వచ్చినప్పుడు అప్పుడే చెప్పుకోవడం బెటర్. మళ్ళీ దానికి కంటెంట్ ఎవ్రీథింగ్ మీరే చూసుకుంటున్నారా? యా అంతే, నేను చూసుకొని, అంటే నాకు నచ్చిన దాంట్లో నేను చెయ్యడము, అందులో ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఇస్తానేమో. బయట నుంచి వచ్చినాయి కూడా అవి చేస్తాను, అలా ఏం లేదు. కానీ ఇప్పుడు వర్క్ చేసే మాత్రం ఓన్ కంటెంట్ మీద వర్క్ చేస్తున్నా. ఓన్ కంటెంట్. ఓకే, అంటే చాలామంది తెలుగు అమ్మాయిలు కూడా సో సినిమాలో అవకాశాలు రాక ట్రై చేసి దెన్ లేటర్ గోయింగ్ ఫర్ ద స్మాల్ స్క్రీన్, సీరియల్స్ కానీ ఇలా టైప్లో. సో ఇట్స్ ఎ కరెక్ట్ ఆర్ లేకపోతే ఇంకా ట్రై చేస్తూనే ఉండాలంటారా? అంటే వాళ్ళ విజన్ దేని మీద ఉందో దాన్ని బట్టి వర్క్ చేయాలి అని అంటానండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉండి తనకు ఓన్లీ యాక్టింగ్ అని అంటే అది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వరకు కాంటెంట్ క్రియేటర్గా ఉన్నా తను చేసేది యాక్టింగే. సీరియల్కి వెళ్ళి చేసిన యాక్టింగే, అది మూవీస్లోకి వచ్చి చేసిన యాక్టింగే. మన విజన్ ఎలా ఉందో దాని మీద ఆ ట్రాక్లో వెళ్ళాలి అని అంటాను. ఇప్పుడు నాకేంటి యాక్టర్స్ అవ్వాలి అని ఉంది. సో దానికి రిలేటెడ్గా ఏమేమి హెల్ప్ చేస్తాయి, నాకు యాడ్ ఆన్ అవుతాయి అన్న ట్రాక్లో నేను వెళ్తాను. ఓకే, అంతే. మీకు ఏమైనా సీరియల్స్ ఆఫర్స్ వచ్చాయా? వచ్చాయి. మరి ఏమైనా? లేదండి, అంటే మధ్యలో ఒక్కసారి ఎక్కడో ఒట్టిగా అసలు ఎలా ఉంటుంది అని టెస్ట్ చేయడానికి వెళ్ళాను. మనతో అయ్యే పని కాదులే అని అర్థమయ్యి. ఎందుకు అలాగా? అంటే ఏంటి డిఫరెన్స్ ఏమనిపించింది అని? డిఫరెన్స్ అంటే ఇప్పుడు మూవీస్లో అన్న, ఇప్పుడు నేను ఓన్ కంటెంట్లో ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫ్రేమ్ చూసుకొని నేను 100% అవుట్పుట్ ఇవ్వాలి అనుకున్నది నేను వచ్చేంత వరకు దాని మీద చేస్తానేమో. ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టే ప్రతి ఫ్రేమ్లో నా ఎక్స్ప్రెషన్ బాగా ఉండాలి అన్న థాట్తో చేస్తాను. సీరియల్స్ వాటిలలో వాళ్ళకి మేబీ లిమిటెడ్ టైం ఉంటుందేమో, ఫటాఫట్ ధనాధన్ అన్నట్టు వెళ్ళిపోవాలి. అంటే అక్కడ అంత స్కోప్ అయిపోవాలి అన్న దాని మీద ఉంటుంది టార్గెట్. కానీ వీళ్ళందరూ యాక్టర్స్ ఎంత అవుట్పుట్ ఇస్తున్నారో లేదో అన్నది అంత కన్సిడరేషన్లోకి చూసుకోరేమో అని అనిపించింది. నేను వెళ్ళి చూసిన 1 డేలో అబ్జర్వ్ చేసింది అది. ఓకే, ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్గా ఏమైనా వెళ్ళారా? లేదండి, లాంగ్ బ్యాక్ వెళ్ళాను. కానీ 1 డే విషయంలో నేను ఎంత అబ్జర్వ్ చేశారు తెలుసా? అంటే వెళ్ళింది అబ్జర్వ్ చేయడానికి కదా, వెళ్ళింది అబ్జర్వ్ చేయడానికి కాబట్టి దాని మీదనే. ఓకే, అంటే ఈ కంటెంట్ క్రియేషన్స్లో అమౌంట్ ఎంత సంపాదించారు? బ్రాండ్స్ ప్రమోషన్స్ కానీ? నాకు తిండి పెట్టేంత వరకు అయితే సంపాదించానండి. తిండి పెట్టేంత అంటే మీరు తినేదేమో ఇంత ఇంతే అంటున్నారు, తక్కువ అంటున్నారు. ఓకే, 3300 క్యాలరీసా? 3300 అనుకోండి, 500 అనుకోండి, మీ ఇష్టం. ఓకే, అప్రాక్సిమేట్. అంటే కంటెంట్ క్రియేషన్లో రీసెంట్ టైమ్స్లో చూస్తూ ఉంటే బ్రాండ్ ప్రమోషన్స్కైనా కానీ దే ఆర్ అర్నింగ్ ఇన్ లాక్స్ అనడం కానీ. సో ఇది ఎంతవరకు నిజం ఉంటుందండి? అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, మనం క్రియేట్ చేసుకునే ప్రొఫైల్ బట్టి ఉంటుంది. అది యాక్టింగ్లోకైనా ఇన్స్టాగ్రామ్లో అయినా ఏదైనా. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుకుంటే 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి 10-20 వేలు తీసుకొని చేసే ఏమంటారు ప్రొఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు అదే 1 lakh పేజ్ ఉన్న అమ్మాయి 50-60,000 తీసుకునే స్టేట్ కూడా ఉంది. అలా పే చేస్తున్నారు. ఎందుకు? మీరు క్రియేట్ చేసుకున్న ప్రొఫైల్, పోర్ట్ఫోలియో అలా. ఇప్పుడు ఎలా అంటే ఒకప్పుడు ఫాలోవర్స్ ఇంత అని చూసుకునే వాళ్ళు, ఇప్పుడు అలా కాదు. కంటెంట్ ఎలా చేస్తున్నారు అన్న దాని మీద బ్రాండ్స్ ఆర్ పేయింగ్. ఓకే, యా. సో ప్రొఫైల్ని బట్టి దే ఆర్ గివింగ్ దట్. అంతే, అవును. ఇప్పటికైతే చాలా బ్రాండ్స్, ఒకప్పుడు అంటే ఫాలోయింగ్ అదంతా చూసేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ బ్రాండ్ దీని మీద ఐడియాలజీ ఉన్న బ్రాండ్స్ అయితే అలా వర్కౌట్ చేస్తున్నాయి అని అనొచ్చు. ఓకే, యా. అండ్ ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. సో రీసెంట్గా ఎక్కడో ఒక అమ్మాయి ఫాలోవర్స్ తక్కువైపోయారు, అంటే ఎక్కువ అటెన్షన్ రావట్లేదు అని చెప్పేసి సూసైడ్ చేసుకొని చనిపోయారు.
అవునా? యా. ఆహా, సో నాకు అసలు- ఇంత పిచ్చి అంటే లేకపోతే ఇలా ప్రాణం మీదకి తెచ్చుకునేంతగా అవసరం అసలు Obviously యాజ్ ఏ కంటెంట్ లేదండి. క్రియేటర్గా మీరు ఏం చెప్తారు దీని గురించి? అస్సలు అవసరం లేదు. అంటే మేబీ తన ఏజ్ టీనేజ్లో ఉండి ఆ మైండ్ ఫ్లక్చువేషన్ ఇంకా అప్పుడన్నీ మనకి హై డౌన్ ఉంటాయి కదా, అక్కడ తీసుకుని ఏదో పిచ్చి డెసిషన్ అనుకుంటా. కానీ కష్టపడేదే మనం పీస్ ఉండడం కోసము, అట్లాంటిది లైఫ్నే వదిలేసుకునే అంత అవసరం లేదు. కానీ ఈ లైక్స్ ఫేము ఇదంతా మనకు వస్తున్నారు అని చెప్పేసి అని అనుకొని రియల్ లైఫ్లో ఉన్న మన లైఫ్ని వదిలిపెట్టేస్తున్నాం అనుకోవచ్చా? చాలా 100%. బట్ స్టిల్ ఈవెన్ నాకు పర్సనల్గా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కెరీర్ 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 అని అనుకుంటూ పర్సనల్ లైఫ్ని ఎక్కడో ఎంజాయ్ చేయట్లేదు అన్నది వస్తుంది. మళ్ళీ ఏమంటే ఓకే కెరీర్ బాగుంటే తర్వాత లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చులే, ఇప్పుడు కష్టపడి తర్వాత అంతా బాగుండొచ్చు అన్నది. కానీ ఎక్కడో టాలీ నాకు ఇంకా బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో చాలా మంది అలా ఉన్నారు అనే చెప్పుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ గెట్ ద రియల్ వరల్డ్ అంటే చాలామంది మనం చూస్తూ ఉంటాము. సో మనకైతే 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కానీ బయటకు వచ్చి రియల్ లైఫ్లో ఎంజాయ్ చేద్దామంటే ఒక్క ఫ్రెండ్ కూడా ఉంటాడు. అవును కదా. నా విషయంలో మాత్రం ఐఎమ్ వెరీ లక్కీ. అంటే ఐ హ్యావ్ వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్. వేళ్ళ మీద ఈ వేలు కూడా ఫుల్ఫిల్ అవ్వవేమో. నాకైతే నా ప్రతి మూమెంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు పాస్ట్ 10 years నుంచి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినా కానివ్వండి, అందరూ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్. కానీ ప్రతి ఒక్కరికి అలా ఒక్కరో ఇద్దరో ముగ్గురో ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే ఈ సోషల్ మీడియా ఇదంతా పక్కన పెట్టేసిన ఇప్పుడు నాకు బాధ వచ్చింది అన్నప్పుడు కాల్ చేయడానికి అలా ఒక్క పర్సన్ అన్నా ఉండాలి, ఆ వెంట అవుట్ చేసుకోవడానికన్నా. అది మీ లైఫ్లో ఇప్పటి వరకు గట్టిగా ఏడ్చిన సందర్భం అంటే ఏం చెప్తారు? ఎన్ని ఉంటాయండి గట్టిగా ఏడ్చిన సందర్భం. ఒకటి ఉంటుంది కదా పర్టికులర్గా, అది మనసులో అలా నాటుకుపోయి ఉంటుంది. అంత గట్టిగా అంటే సో లాస్ట్ ఇయర్ May 18th 2024 మా డాడీకి యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్. సో అది ఎలా అంటే బయటికి చెప్పలేదే, బయటికి ఏడ్చేదాన్ని కాదు, కానీ లోపల ఎంత అమ్మో ఇప్పుడు అది మాట్లాడితే నాకే నేను ఎమోషనల్ అయ్యేటట్టున్నా. అది చాలా నా లైఫ్ టర్నింగ్ అనుకోవచ్చో ఏమో. అంటే అప్పటి వరకు నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేదాన్ని కాదు. ఓకే. సో ఆ మూమెంట్కి మొత్తం అసలు రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఫ్రెండ్స్ అంటే ఎవరు, మన లో టైమ్స్లో ఎవరు ఉంటారు, అవన్నీ చాలా బాగా అర్థమయ్యాయి. ఇప్పుడు అంకుల్ ఓకేనా? యా, అంటే కంప్లీట్లీ కాదు, స్టిల్ ఇంకా రికవరీ అవుతున్నారు. చాలా మేజర్ యాక్సిడెంట్ అండి. ఆల్మోస్ట్ తలకి తాకింది, హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, లెగ్ ఆల్రెడీ ఫ్రాక్చర్ అయ్యి రాడ్ ఉన్న లెగ్కే మళ్ళీ అది అయ్యింది, 3 ribs, కిడ్నీ, లివర్, చాలా మేజర్ యాక్సిడెంట్ అయింది. ఓకే ఓకే. సో తర్వాత మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది కంప్లీట్గా ఫ్యామిలీకి? యా యా యా. ఓకే. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ అండి. అస్సలు కాదు. అప్పుడు అర్థమై ఉంటుంది అసలు ఇంట్లో డాడ్ ఎంత మోస్తున్నారు. ట్రూ ట్రూ ట్రూ. ఇంట్లో మీరు ఒక్కరేనా? తమ్ముడు ఉన్నాడు, చదువుకుంటున్నాడు ఇప్పుడు. అయితే ఇంకా యు ఆర్ ద లీడర్. అండ్ మోస్ట్ హ్యాపీగా ఫీల్ అయిపోయిన సందర్భం? చాలా మూమెంట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చేదంటే గుర్తుకు అట్లా బాధ ఎక్కువైపోయినట్టుంది. ఓకే. హ్యాపీ గుర్తుకు అట్లా. ఓకే, ఇమిడియట్ గా అడిగాను కాబట్టి అందుకోసమే స్ట్రైక్ అవ్వట్లా. ఫేవరెట్ హీరో? నాగశౌర్య, ఇప్పుడు నాని గారు అని చెప్పి. ఇప్పుడు నాని గారు. ఓ, నేను క్రష్ గురించి అడిగినప్పుడు వాళ్ళిద్దరి గురించి చెప్పే, ఇష్టం కూడా అదే. క్రష్ ఒకరు, ఇష్టం ఒకరు, డేటింగ్ ఒకరు, పెళ్ళి ఒకరు కాదు, మనకి అన్ని కలిపి ఒకరే అన్నమాట. అంటే ఇండస్ట్రీలో వరకు అలా అంతే. ఓకే, ద ఫైనల్ క్వశ్చన్ ఇస్, మరి ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అని అంటే మీరు ఏం చూస్ చేసుకుంటారు? ఎలాంటి వాడు కావాలనుకుంటారు? పెద్ద క్వశ్చనే, లాస్ట్ క్వశ్చన్ అన్నారు కానీ అందుకే ఎప్పుడైనా క్లైమాక్స్ అనేది కొంచెం గట్టిగా ఉండాలి కదా, అందుకే. అంటే ఇప్పుడున్న జనరేషన్కి నేను అస్సలు మ్యాచ్ అయ్యేదాన్ని కాదు. యూజువల్లీ నాది ఎలా అంటే టిపికల్ ఓల్డ్ స్కూల్ మెంటాలిటీ. ఇప్పుడు ఈ జెన్జీది అస్సలు అవ్వదు.
ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే బయట జనరేషన్లో కూడా నువ్వెంత అంటే నేనెంత, నీకేం తక్కువ అంటే నాకేం తక్కువ, ఇద్దరు ఒక కాంప్రమైజేషన్ ఏమంటారు ఆ పాయింట్ లేదు. నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, నీ కింద నేను ఎందుకు ఉండాలి అన్నది చాలా ఎక్కువైపోయి ఈ బ్రేకప్స్ డివోర్స్లు చూసుకుంటే అసలు చాలా భయం అవుతుంది. మ్యారేజ్ వద్దనుకుంటున్నారా ఏంటి? లేదమ్మా, నాకు కావాలి. నేను అలాంటి స్టేట్మెంట్లు ఏమి ఇవ్వను. నేను కావాలి, నాకు మంచి ఫ్యామిలీ కావాలి. చూస్ చేసుకునే పర్సన్లో నేను ఇండస్ట్రీలోకి ఉన్నాను కాబట్టి అవన్నీ అర్థం చేసుకోవాలి అంటే చాలా బ్రాడ్ మైండెడ్ ఉండాలి. ఆ నమ్మకము, ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ, కమ్యూనికేషన్ ఉండాలి. ఏదున్నా ముందు నా బెస్ట్ ఫ్రెండ్ తనై ఉండాలి, తన బెస్ట్ ఫ్రెండ్ నేనై ఉండాలి. ఏదన్నా ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది ఏది అని అంటే దీనికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో అన్న దాని నుంచి దీనికి చెప్తే నాకు సొల్యూషన్ వస్తుంది అన్న స్టేట్లో ఉంటే బాగుంటుంది. దట్స్ ఆల్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ట్రాన్స్పరెన్సీ, లాయల్టీ అండ్ కమ్యూనికేషన్. అంటే తెలిసిన పర్సన్ ని చేసుకోవడం బెస్టా లేకపోతే ఒక ర్యాండమ్ 100% అసలు అది డిబేట్ లేని ఆన్సర్. నాకు అసలు తెలియని వాళ్ళని చేసుకునే జనరేషన్లోనే లేము మనం. నన్ను అడిగితే అసలు ఇప్పుడు ఏమో మరి అంటే తెలిసిన వాళ్ళని అర్థం చేసుకునే చేసుకోవాలి అని అంటాను. ఓకే, మన పేరెంట్స్ అప్పుడు ఎలా ఉండే అంటే వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు మన మమ్మీ వాళ్ళని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అంటే పతే నీ దైవం, కొట్టినా తిట్టినా ఏం చేసినా టార్చర్ పెట్టినా వాడితోటే నువ్వు ఉండాలి అన్న మేబీ ఆ మెంటాలిటీలో పెంచారేమో. అప్పటికి ఇంకా మన పేరెంట్స్కి బయట సొసైటీ గురించి అంత నాలెడ్జ్ లేకుండే అండ్ సొసైటీ కూడా ఇలా లేకుండే అప్పుడు. సో అట్లా జరిగిపోయింది ఆ జనరేషన్లో. ఇప్పుడు మన జనరేషన్లో అసలు ఏం తెలియని వాడిని చేసుకుంటే అసలు ఆ ఊహే నాకు భయంగా ఉంది. ఎలా ఉంటాడో ఏంటో, వాడి హిస్టరీ ఏంటి అంటే హిస్టరీ అంటే తన బిహేవియర్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి కదా. అప్పుడు ఏంటి ఇటు 7 తరాలు చూసేసి మంచి ఫ్యామిలీ అయిపోయాయి. ఇప్పుడు ఎలా ఉంది అసలు పేరెంట్స్ కి పిల్లలకే ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంటుంది. అట్లాంటిది అసలు తెలుసుకొనే చేసుకోవాలి పెళ్ళి అని అంటారు. ఆ రోజుల్లో మీరు అన్నట్టు ఆ పేరెంట్స్ కూడా పతే ప్రత్యక్ష దైవం అంతే ఇలాంటి చెప్పేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడైతే సతే ప్రత్యక్ష దైవం ఏంటంటే ఇప్పుడు అబ్బాయి డామినేషన్ ఉండట్లేదు, అమ్మాయిల డామినేషన్ ఎక్కువైపోతుంది. అంతే అయి ఉండొచ్చు. కానీ ట్రెండ్కి తగ్గట్టు సో అమ్మాయిల కోసం అని చెప్పేసి మీ అఫైర్ సాంగ్తో కూడా అందరినీ అలరిస్తూ ఉన్నారు అండ్ గోయింగ్ ఆన్ గుడ్. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా హ్యాపీగా ఇంకా మంచి బ్యాంక్తో రావాలని మళ్ళీ ఇలా కూర్చొని ఇంకా బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా, మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.